ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్రంలో బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ పెదవి విరిచాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, కమలం ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అధికార కాంగ్రెస్ ధ్వజమెత్తింది. రాజకీయాలకు అతీతంగా ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేయడం పుష్కర కాలంగా సాగుతోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు చూసి నిరాశకు గురయ్యామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పెదవి విరిచారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, మూసీ ప్రక్షాళన సహా కీలక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని అసహనం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రం విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశామని, అందుకు అనుగుణంగా నిధుల ఊసే లేదని భట్టి అసంతృప్తి వెలుబుచ్చారు. ఆరెంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్ ను చిన్న చూపు చూశారని భట్టి ఆక్షేపించారు. రీజనల్ మెడికల్ హబ్ అని బడ్జెట్లో ప్రస్తావించినా రాష్ట్రానికి చోటు లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా కలిసి రావాలన్న ఉప ముఖ్యమంత్రి మరోమారు ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలమ్మను కలుస్తామని చెప్పారు. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. బయోఫార్మా అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం. కానీ అందులో కూడా ఏం లేదు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో, ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా భారత్ బయోటెక్ చూసి మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇన్లాండ్ వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారని అక్కడ కూడా ఏం కనపడలేదు. కానీ ఎన్నిసార్లు అడిగినా సెమీ కండక్టర్ పార్క్స్ ఎందుకు అంత సీరియస్ గా సెమీ కండక్టర్ పార్క్స్ గురించి అడుగుతా ఉన్నాం అంటే, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ఎకో సిస్టమ్, ఉన్నటువంటి టాలెంట్ సిస్టమ్ గానీ, నాలెడ్జ్ హబ్స్ కానీ వీటన్నిటిని వాడుకొని తెలంగాణకు ఒక్కదానికే కాదు దేశానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో తిరిగి మరొకసారి ఆర్థిక శాఖ మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. ఎన్నో మార్లు ప్రధాని మోదీ కేంద్ర మంత్రిని కలిసినా రాష్ట్రానికి కేటాయింపులు లేవని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్న రాజ్యాంగ మూల సూత్రాన్నే విస్మరించారని ధ్వజమెత్తారు. జీడీపీలో 5% పైగా వాటా కలిగి ఉన్న తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి సైతం రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి బీజేపీ సర్కార్ మరోసారి మొండి చెయ్యి చూపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇద్దరు మంత్రులు గాని, 8 మంది బీజేపీ ఎంపీలు గాని కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టలేకపోయినారు. దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా 12 సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా తెలంగాణ వివక్షపూరితంగానే. అసలు తెలంగాణ అనేటువంటిది ఈ రోజు ప్రోగ్రెసివ్ స్టేట్, ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్. భారత ప్రధానమంత్రి గారు 100 సంవత్సరాల స్వతంత్ర వేడుకలో 2047 విధానం పెడుతుకుంటూ పోతే ఈ దేశ అభివృద్ధిలో ఒక జాతీయ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మేము కూడా 2047 విజన్ చేసుకుని ఆ విధంగా గ్రోత్ లో భాగస్వాములం కావాలని ప్లాన్ చేస్తా ఉన్నటువంటి సందర్భం. మెట్రో విస్తరణకు మొండి చేయ, రీజనల్ రింగ్ రోడ్డుకును త్రిపుల్ ఆర్కు మధ్య రేడియల్ రోడ్స్ కు మొండి చేయ, మూసి అనుసంధానం చేసి ఇలా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గోదావరి వాటర్ తీసుకురావడానికి సంబంధించిన ఇష్యూలో మొండి చేయే, పరిశ్రమలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, ఆ వైద్యానికి సంబంధించి ఏ రంగంలో తీసుకున్నా కూడా తెలంగాణ ప్రస్తావన లేదు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రానికి దక్కవలసిన నిధులు, ప్రాజెక్టుల్లో పుష్కర కాలంగా కేంద్రం వివక్ష చూపుతోందని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటులో ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటే బడ్జెట్లో నిధుల వరద పారుతుందని పక్క రాష్ట్ర కేటాయింపులను చూస్తే అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపినా బడ్జెట్లో రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 12 గడిచిన విభజన చట్టం హామీల అమలులోనూ కేంద్ర సర్కార్ విఫలమైందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా నిధులు తేలేకపోవడం వారి అసమర్థతను చూపుతోందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లినా ఫలితం శూన్యమన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. విభజన హామీలకు ఎలాంటి కేటాయింపులు లేకుండా తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. కేంద్రం తన పన్నుల్లో 50% రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా తెలంగాణను మోసం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ కర్షక, కార్మిక లోకానికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు విమర్శించాయి.